శుభ్రంగా చేశాడు, పెన్షన్ లాపలేదు, వరద బాధితులు చేశాడు, మనుషులను పంపించి చూపించాడు. వాడు అజయ్ కుమార్ వచ్చి వాడు చూసి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ మంత్రులు ఎవడు రాలా, మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, మా సావులే ఎదురు చూస్తున్నాడు. 3 పక్కల నుంచి కమ్మేసినాయి నీళ్లు, ఒక్క పక్క గుడ్డ తెచ్చుకోవలేదు, గ్లాస్ నీళ్లు పోసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. మాకు ఎవరు కాదు, కేసీఆర్ చేశాడు, రేవంత్ రెడ్డి చేయలేదు, కొంగులేటి సీలు చేయలేదు, పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదండి. మాకు ఏం కట్టుకున్న బట్టలతో ఒక్కొక్క జత తీసుకుని వచ్చామండి. మాకు ఏమన్నా నిన్నటి నుంచి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మాకైతే పిల్లలతో బయటకు వచ్చేసాము. ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక్క స్లాబ్ ఒక్కటి మిగిలింది, ఇంట్లో ఏమీ లేవండి. మాకు మొత్తం సామాను మొత్తం తలుపులు కూడా పోయాయండి. మాకేం చేయాలో తెలియదు. న్యాయం ఏం చేస్తారు? నిన్న మంత్రి గారు వచ్చారు, భోజనాలు పంపిస్తామన్నారు, మాకు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఏం చేస్తారో చేయండి. ఈసారి ఏ ఒక్క మినిస్టర్ కూడా మాకు రాలేదు. నిన్నటి నుంచి ఇయాటి వరకు 40 గంటలు అయిందని 36 గంటలు మీరే అంటారు. మాకు ఇప్పటికొచ్చి ఒక మంచినీళ్ళు కాదు ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చింది, కందాలు ఉపేందర్ రెడ్డి పువ్వాడ గౌడ్ పంపించారు. మాకు ఇప్పటికొచ్చి ఎవరు న్యాయం చేయలేదు. ఆఖరి గవర్నమెంట్ ఆఫీసులు కూడా లేదు. ఇవాళ పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు చెప్తున్నారు, సార్ మరి నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల వరకు 13 అడుగులు నీళ్ళల్లో ఉన్నాం కదా మేము, మమ్మల్ని కాపాడే నాదులు ఎవరున్నారు సార్? ఇవాళ వచ్చి మాకు మీరు లెగండి, జనం ఇట్లా తెచ్చిపోతున్నారు, ఆగిపోతున్నారు. మా బతుకులు ఎవరికి చూసుకోవాలి సార్? ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. మీ అందరికీ చేతులకి దండం పెడుతున్నా. మా పిల్ల జిల్లా మంచి చచ్చిపోతున్నారు సార్, మీరు కాపాడండి సార్. మా కోసం ఎవరు అర్థం చేసుకోవట్లేరు. ఏ మినిస్టర్ రాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు మాకే ఇబ్బంది లేదు, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఎందుకంటే మార్పు రావాలని మేము వేసుకున్నాం. మాకు సరైన బుద్ధి చెప్పారు, మాకు న్యాయం జరగాల, పొంగులేటి సీనన్న రావాలా, రేవంత్ రెడ్డి మాట్లాడాలా, మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తేనే ఇక్కడ నుండి మేము కదులుతాం. లేదా మాకు ఇంతకేదన్నా ప్రమాదం వస్తే పోయి ఏట్లా దూకుతాం. అంత